నిన్న మీ ముగ్గురు ఎందుకురా స్కూల్కి రాలేదు? మా నాన్న మీ నాన్న మా నాన్న మీ నాన్నకి ఏమైందిరా? మా నాన్న చెప్పరా? మా నాన్న బర్త్డే సార్. రేయ్ నువ్వెందుకు రాలేదురా? అది మా అమ్మ. మీ అమ్మ? అది మా అమ్మ. మీ అమ్మకి ఏమైందిరా? అది మా అమ్మ. ఏమైంది చెప్పరా? అది మా అమ్మ ఊరెళ్ళింది సార్. సార్ మీరెందుకు రాలేదు సార్? మా తాత. రేయ్ లాక్ చేయకుండా త్వరగా చెప్పరా, లేకపోతే పగిలిపోతే చెప్తున్నా. మా తాత చనిపోయాడు సార్. అరే వాళ్ళ తాత చనిపోయాడు రాలేదు, ఓకే, మరి మీ ఇద్దరికి ఏమైందిరా? అంటే సార్ వాళ్ళ తాత చనిపోయినప్పుడు శవం ముందర డాన్స్ చేయడానికి ఎవరు లేరంట సార్, అందుకే మేము ఇద్దరం వెళ్ళాం సార్. శవం ముందర డాన్స్ చేయడం ఏంద్రా? సార్ మీకు శవం ముందర డాన్స్ చేస్తారని తెలీదా? అయితే ఒక డెమో చూపిస్తాం చూడండి సార్. అయితే మీ ముగ్గురు వాళ్ళ తాత చనిపోవడం వల్ల రాలేదు అంతేనా? అవును సార్. మరి అదేంటి సార్? అంటే సార్ వాళ్ళ తాత అప్పుడే చనిపోయాడని న్యూస్ వచ్చింది సార్. ఏం చేయాలో తెలియక గోడ దూకెళ్ళాం సార్. బంక్ కొట్టింది కాక మళ్ళీ కథలు పడుతున్నారా మిమ్మల్ని? ఇంకోసారి స్కూల్ బంక్ కొట్టారు అనుకో మీ ముగ్గురిని సస్పెండ్ చేసేస్తా, అర్థమవుతుందా? ఇంకేనండి ఇంకోసారి వీళ్ళు స్కూల్ బంక్ కొట్టని నా చేతిలో సచ్చరు ఇల్లు. ఫుల్ బోర్ కొడుతుందిరా, ఇంతసేపు స్కూల్లో ఉండడం నా వల్ల కాదురా. రే ఎందుకంత ఆలోచిస్తున్నాం? బంక్ కొడతాం పదా. రే ఇందాకే కదరా సార్ కుక్కను కొట్టినట్టు కొట్టాడు, మళ్ళీ బంక్ కొడితే సస్పెండ్ చేస్తా అన్నాడు కదరా. రే అదంతా తర్వాత విషయం రా. ఇప్పుడు గాని స్కూల్ బంక్ కొట్టి మన స్కూల్ వెనకాల ఉన్న కొండ మీద కూర్చొని మనం తెచ్చిన లంచ్ బాక్స్ తిన్నామనుకో సూపర్ ఉంటది మామా. రే వెళ్దాం పదరా, వెళ్దాం పదరా, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? పద 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 పద. ఏమా రామా ఏమమ్మా మన ముగ్గురు లంచ్ బాక్స్ పెట్టావు కదా? పెట్టాను మామా, నువ్వు రా. రే నువ్వు రారా, రా. అరే మామా నన్ను తీసుకెళ్ళండి రా, నన్ను తీసుకెళ్ళండి. బాబు సస్పెండ్ చేస్తాను కూడా మళ్ళీ స్కూల్ బంక్ కొడుతున్నారా? ఎంత ధైర్యం మీకు మిమ్మల్ని? అరే నన్ను లాగేండి రా. రే అలా దూకేసారేంట్రా? రే నన్ను తీసుకెళ్ళండి రా. అరే నన్ను కాపాడండి రా. రే అమ్మ తోడు, ఈరోజు మీ ఇద్దరిని అడ్డంగా నరకకపోతే నా పేరు మార్చుకుంటాను రా.
లంచ్ బ్యాగ్ నేనే వేసుకోవాల్సింది. ఎస్ 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 రేయ్ ఎవరు నువ్వు? రేయ్ నువ్వు ఫస్ట్ బెంచర్ కదా, ఇక్కడేం చేస్తున్నావురా? అంటే చెప్పరా అంటే చెప్పరా అంటే చెప్పే. అంటే మీరు నన్ను రీజన్ లేకుండా కొడుతుంటారు కదా, నేను మిమ్మల్ని కొట్టలేను, అందుకే నేను ఇక్కడ మెషిన్ గన్ పెడుతున్నాను. మిషనా? ఏ మిషన్ రా? ఇది ప్రాణం లేని వస్తువులకి ప్రాణం పోస్తుంది. అంటే ఇప్పుడు ఈ రాయి ఉంది కదా, ఈ రాయి వైపు మిషన్ పెట్టి ఆన్ చేసామనుకో, ఈ రాయి లోపలికి ప్రాణం వస్తుంది. అప్పుడు ఈ రాయి ముందు ఏ మనిషి ఉన్నా సరే కొట్టి పడేస్తుంది. ఎందుకురా నవ్వుతున్నారు? మరి రాయికి ప్రాణం పోవడం ఏంట్రా పిచ్చి? రే ఆపండ్రా, ఇది నిజంగానే వర్క్ చేస్తుందిరా. చూపిరా. ఆగు. ఏంటి పని చేయట్లేదు? రేయ్ ఇప్పుడు నీ టర్న్. వద్దురా ప్లీజ్ వద్దురా. రేయ్ సార్ పక్కకి తప్పుకోండి సార్. రేయ్ నువ్వు చెప్తే నేనేట్రా జరిగేది? సార్ వెళ్ళకపోతే మీకే తగులుతుంది సార్. రేయ్ నేనే అందరిని తగులుకునేది, నన్నెవరా తగిలేది? సార్ వెళ్ళకపోతే మీకే ప్రమాదం సార్. రేయ్ నేనే పెద్ద ప్రమాదాన్ని రా. అయితే సావండి. ఇదంతా ఫస్ట్ బెంచర్ గడి వల్లే. ఆ చేతిలో సచ్చాడు. చేతులు అయిపోయారా? సార్ తప్పుకోండి సార్. నేను తప్పుకుంటాను. ఇదంతా ఫస్ట్ బెంచర్ గడి వల్లే. వాడి సంగతి చెప్తా నాకు. అమ్మయ్యా, నా రివెంజ్ తీర్చేసుకున్నా. రేయ్ ఇదంతా నీ వల్లేరా. ఈరోజు మా చేతుల్లో సచ్చావురా. సార్
సార్ మీరు ఓకే కదా సార్? మీరు బాగానే ఉన్నారు కదా? మీకేం కాలేదు కదా? ఇదంతా మీ వాళ్ళే కదరా? మిమ్మల్ని ఇద్దరు కూడా ఇప్పుడు పడ్డావా? నిన్ను కూడా పైకి పంపిస్తాను ఆగరా. నిన్ను సార్ సార్ వద్దు సార్ 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 వద్దు సార్ సార్ సార్